నేతృత్వంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో అయితే ఇప్పటిదాకా పర్మిషన్ అయితే రాలేదు. అయితే ఇది కూడా ముమ్మాటికి ఒక వంచన చేస్తోంది ప్రభుత్వం, అణచివేసే ప్రయత్నం చేస్తోంది, బీసీల సంఘ నాయకులను అణచివేసే ప్రయత్నం చేస్తుంటూ ఆగ్రహం వ్యక్తమవుతుంది. రైట్, ప్రస్తుతం మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నవీనాచారి గారు అండ్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ గారు. నమస్తే అండి. రైట్, ముందుగా నవీనాచారి గారు, సో రేపు సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి కార్యక్రమాన్ని తీసుకుంది. బట్ ఇంతవరకు అయితే పర్మిషన్ రాలేదు, అప్పుడు ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అయితే నిజంగా భారతదేశ సామాజిక ముఖ చిత్రం ప్రకారం బీసీలకు ఎటువంటి న్యాయం జరగాలి, ఎందుకు జరగట్లేదు అనేది మనం అవునన్నా కాదన్నా స్వతంత్రం వచ్చినటువంటి ఈ 75 ఏళ్ళ తర్వాత కూడా ఈ రోజుకు కులం ఉన్నదన్నమాట నిజం, కుల వివక్ష ఉన్నదన్నమాట నిజం. ఆ కుల వివక్ష వివిధ రూపాల లోపల మనందరి లోపల ఉన్నది. అది దాన్ని మనము ఓవర్కమ్ చేస్తూ బయటికి రావాలి అన్నది కూడా నిజం. దానికి సంబంధించి రాజ్యాంగాన్ని రచించిన పెద్దలందరూ కూడా తీవ్రమైన మేధోమదనం చేసి ఈ యొక్క సమాజం లోపల నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ జాడ్యాన్ని పోగొట్టాలన్న ఉద్దేశంతో ఏవైతే పాలనలో కానీ తర్వాత వనరుల్లో కానీ సమాన అవకాశాలు పొందట్లేదో ఆయా వర్గాలకు సమాన ప్రాతినిధ్యం దక్కాలన్న ఉద్దేశంతో రిజర్వేషన్లను తీసుకొచ్చినారు. అయితే స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో జరిగినటువంటి పని ఏంటంటే మొదటగా ఎస్సీ ఎస్టీలను ఆ యొక్క రాజ్యాంగంలో చేర్చడం జరిగింది, వారికి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో పరిస్థితుల లోపల ఎస్సీ ఎస్టీలు చాలా ఎక్కువ తీవ్రమైనటువంటి వివక్షను ఎదుర్కొన్నటువంటి వర్గంగా ఉన్నారు. కాబట్టి దాని అనంతరంగా తర్వాత జరుగుతున్నటువంటి క్రమంలో లెక్కలన్నీ తీసినా కొద్దీ బీసీలు కూడా అంత ఎస్సీ ఎస్టీలు అంత కాకపోయినా వీళ్ళు కూడా ఒక చెప్పుకోదగ్గ స్థాయిలోనే వివక్షకు గురవుతున్నారు అన్నది తర్వాత కాలం లోపల అందరికీ అవగతం అవుతూ వచ్చింది. అయితే దీని మూలాలు ఎక్కడున్నాయన్నది మనం చూస్తే స్వతంత్రానికి పూర్వమే 1881 నుంచి 1931 దాకా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశం లోపల చేసినటువంటి అన్ని జనాభా లెక్కల లోపల అంటే దాదాపు 5 జనాభా లెక్కలు వాళ్ళు ఏవైతే చేశారో ఆ 5 జనాభా లెక్కల్లో కూడా ఈ కులగణన చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ కులాలను తీసుకొని అక్కడ కొన్ని కులాలు వెనుకబడ్డట్టుగా గుర్తించి కొన్నిటికి ఉపాధి అవకాశాల లోపల కానీ విద్యా అవకాశాల లోపల కానీ వెనుకబడ్డట్టుగా గుర్తించి వాళ్ళు అప్పుడు ఉన్న కమ్యూనల్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మార్పు ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు దక్కినాయి, కానీ అప్పటి వరకు ఉన్నటువంటి మిగతా ఓబీసీ రిజర్వేషన్లు పోయినాయి. కాబట్టి తమిళనాడు ప్రాంతం లోపల పెరియార్ రామస్వామి నాయకర్ గారు మహానుభావుడు వారి నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాల ఫలితంగా అక్కడ మాకెందుకు ఇవ్వరు, మేము కూడా వెనుకబడి ఉన్నామని చెప్పి అక్కడ అప్పటి వరకు ఉన్న రిజర్వేషన్స్ పోయినాయి వాళ్ళవి. కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినారు. ఆ ఉద్యమాల తర్వాత ఆర్టికల్ 15(4) అదేవిధంగా 16(4) ఈ రెండింటిని కూడా కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది రాజ్యాంగం లోపల. రాజ్యాంగం లోపల చేర్చిన తర్వాత జరిగిన మార్పు ఏమిటంటే అక్కడ చేర్చిన తర్వాత కూడా వీరు ఏం చెప్పారు అంటే ఈ యొక్క రిజర్వేషన్లు ఎక్కడైతే అవసరం అనుకొని ఇవ్వాలి అన్నారో ఎస్సీ ఎస్టీల లాగా దాన్ని రాజ్యాంగంలో పెట్టకుండా ఎక్కడ అవసరమని రాష్ట్రాలు భావిస్తాయో ఇచ్చుకునే హక్కులు ఇచ్చినారు. అంటే ఆయా రాష్ట్రాలు మళ్ళీ సెపరేట్గా చట్టం చేసుకోమని చెప్పినారు. కాబట్టి దానిలో భాగంగా ఆ యొక్క రాష్ట్రాలు చేసుకోవడం జరిగింది. మన దగ్గర కూడా అంతకుముందు దాల్వా గారి కమిషన్ వచ్చింది, తర్వాత మురళీధర్ రావు గారి కమిషన్ వచ్చినాయి. దాంట్లో చాలా లోపాలు ఉండడం వల్ల అవి అంత సక్సెస్ఫుల్గా కాలేదు. 69 లోపల మనం చూసుకున్నట్టయితే అనంతరామన్ కమిషన్ వచ్చిన తర్వాత మన దగ్గర కూడా చాలా ఈ మార్పులు జరిగినాయి. 69 లోపల అనంతరామన్ కమిషన్ వస్తే 72 లోపల వాళ్ళు నివేదిక ఇచ్చినారు. 72 నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఓబీసీ రిజర్వేషన్లు దక్కుతూ ఉన్నాయి. ఓకే, కమిషన్స్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడదాం. రైట్, శ్రీకాంత్ గౌడ్ గారు, బీసీ సమాజం అనేది చాలా పెద్ద సమాజం రాష్ట్రంలో. అటువంటి వాళ్ళకి స్వయంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పారు, తర్వాత ఇప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆయన కామారెడ్డిలో డిక్లరేషన్లో చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. 6 monthsలో మేము చేసేస్తాం అనేది. కానీ 1 year గడిచిపోయింది, తర్వాత సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది. ఇంతవరకు దాని గురించి అతిగతి లేదు. సో మీరు చేసే ఫైట్ వల్ల బీసీలకు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు రేపు మహాసభ ద్వారా? 100% అండి. ఈరోజు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడైతే బీసీ సంబంధించినటువంటి నినాదాన్ని ఎత్తుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ బీసీ సంబంధించినటువంటి కులాలను ఉపకులాలను వారికి నాయకత్వాన్ని ఎప్పుడైతే వహిస్తుందని చెప్పేసి తెలిసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు అయితేంది, మహేష్ కుమార్ గౌడ్ గారు అయితేంది, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు అయితేంది, ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా విషం చిమ్మడం మొదలుపెట్టిళ్ళు. ఈ తెలంగాణ సంబంధించినటువంటి సాంస్కృతిక విప్లవాన్ని నడిపించేసి తెలంగాణ బతుకమ్మను ఈరోజు విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి మా యొక్క అధినేత్రి శ్రీమతి కవిత గారు కొన్ని దశాబ్దాల కాలాలు విదేశాలతో కూడా ఈ యొక్క పూల ప్రశస్తిని తెలిసే విధంగా
సంస్కృతిని కూడా పునర్జీవనాన్ని ఇచ్చినటువంటి విధంగా పునర్జీవనం ఇచ్చేటువంటి విధంగా ఆ రోజున పనిచేసారు. అట్లాంటి నాయకత్వ పటిమ కలిగినటువంటి కవిత గారు ఈరోజు బీసీలకు నాయకత్వం వహిస్తే కాంగ్రెస్కు ఈరోజు నొప్పిలేస్తుంది, కాంగ్రెస్కు ఈరోజు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకు వెన్నులో వణుకు పుడుతుంది అని అంటే బీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను అడుగుతున్నది గట్టిగా. ఈమె ప్రశ్నించే గలం, ఈమె ధిక్కార స్వరం, ఈమె ప్రజల వైపున ఉండి ఎప్పుడైతే ప్రశ్నిస్తుందో ఒక చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతుంది కవిత గారు. బతుకమ్మ అట్లాంటి స్ఫూర్తితోనే రగిలించింది. సీమాంధ్ర నాయకులకు ఒత్తాసులు పలికినటువంటి ఎవరైతే తెలంగాణలో ఉండబడేటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళతోనూ కూడా బతుకమ్మ సంఘం తెలంగాణ తెస్తుంది అన్న రోజున కూడా చప్పట్ల సంగీతంతో బతుకమ్మ ఆడిచ్చినటువంటి నాయకత్వం శ్రీమతి కవిత గారిది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఎప్పుడైతే కవిత గారు ఒక నినాదం తీసుకున్నారో దాన్ని ముందుకు తీసుకోబోతున్నారో, కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ, మీరు తక్షణమే అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోలేరు, స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది, బహుజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే మా అధ్యక్షురాలు గలమెత్తిల్లో అప్పటికే కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టింది. అందులో భాగంగానే ఇలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఇలా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు? ఆయన ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో వాటిని ప్రశ్నిస్తారు. మేము అదే అడుగుతున్నాం కదా. సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయా ప్రభుత్వానికి? ఎందుకు బీసీల డిక్లరేషన్ పైన ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ప్రభుత్వానికి? తప్పకుండా ఇబ్బందులు అంటే నేను అనేది ఏంటంటే కామారెడ్డి వాంటెడ్లీ కాలయాపన లేకపోతే వాంటెడ్లీ కాలయాపన. ఈ రోజు రైతు బంధు సంబంధించినటువంటి విషయంలో రైతులు ఎవరైతే ఉన్నారో టెక్నికల్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి ఇలా ప్రభుత్వం దగ్గర. ఎంతమంది రైతులకు మనం రైతు బంధు ఇచ్చినాం అనేటువంటి ఆధారాలు ఉన్నాయి. అయినా కానీ ఈ రోజు డిక్లరేషన్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు కదా ఈ ప్రభుత్వము. అదేవిధంగా ఈ కాలయాపన చేయడంలో భాగంగానే ఈ రోజు ఈ యొక్క బీసీ సంబంధించినటువంటి సమగ్ర సర్వే అని చెప్పేసి ఈ కుల సర్వే నడుస్తుంది. ఈ కుల సర్వేలో కూడా ఎక్కడ కూడా ఒక చిత్తశుద్ధితోని ఎక్కడ కూడా సర్వే అనేటువంటి నిర్వహణ జరగలే. ఈ యొక్క సర్వేకు ఎక్కడ కూడా ఒక కాలపరిమితి అనేటువంటి ఏదైతే చట్టబద్ధత కల్పించాలి. ఇలా చట్టబద్ధత కల్పించకుండా ఈరోజు సర్వే చేస్తే ఆ సర్వే ఎందుకు పనికొస్తుంది? ఇలా తమిళనాడులో కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఉన్నప్పుడు కూడా 69% రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ఘనత ఆ రోజు జయలలిత గారికి ఉంది కదా. కూటమిలో ఉండి వాళ్ళతో కొట్లాడి సాధించింది కదా. ఆ పద్ధతిలో పోవాల్సిన పరిస్థితి పోయి ఈరోజు ఏదైతే బీసీ డెడికేషన్ కమిషన్ ఉందో ఈ బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఇలా కాలపరిమితి అనేటువంటిది లేదు. ఎక్కడైతే కాలం చెల్లిన బిల్డింగ్లలో అతనికి కూర్చోబెట్టి ఈ రోజున ఆయన తీసుకొచ్చి ఆయన కాలపరిమితి అనేటువంటిది కూడా సరిగా లేకుండా ఇలా వాటిని పెంచకుండా ఇలా ఒక చట్టబద్ధత లేకుండా నడుస్తూ ఉంది. రైట్, ఓకే. నవీనాచారి ఇందా కమిషన్స్ గురించి చెప్తున్నారు. సో ఇన్ని కమిషన్స్ ఉన్నా కూడా మరి బీసీలకు తగిన న్యాయం అనేది ఎందుకు ఈ రోజు దాకా జరగలేదు? జరగబోవడానికి గల కారణాలు ఏంటి? సింపుల్ విషయం అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాకా కలేడకర్ కమిషన్ 1953లో తయారైంది. దాని యొక్క తీర్పు ఏదైతే వాళ్ళు ఇచ్చిన కమిటీ నివేదిక ఉంటుందో అప్పటి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయన ఇచ్చిన తీర్పుకు ఆయనతోనే డిసెంట్ రాయించిండు, అసమ్మతి రాయించిండు కమిషన్ చైర్మన్తోనే. కమిషన్ చైర్మన్ వీళ్ళకు రిజర్వేషన్స్ అవసరమని ఒక నోటుతో చెప్తూనే ఈ తీర్పు పట్ల నాకు విభేదాలు ఉన్నాయని ఆయన ఒపీనియన్ రాయించాడు. అధికారంలో ఉన్నవారు కాకుండా ఈ కమిషన్ల తీర్పులు ఎట్లా వస్తాయో మనందరికి తెలుసు. అంటే కొర్రీగా అంతే అట్లా దాన్ని పక్కకు పెట్టేశాడు. అంటే ఈ సమాజం చీలిపోతుంది, సమాజం వెనుకబడ్డాన్ని పైకి చేస్తే ఎట్లా చీలిపోతుంది? సమాజాన్ని సమానత్వం లేని ఐక్యత ఎప్పటికైనా కూడా ఒక మోసం, ఒక బూటక విధానం. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయకుండా మనం చేసేటటువంటి ఏదైనా కూడా పై మెరుగులు అవుతుంది తప్ప సమాజం యొక్క దీని అభ్యున్నతికి ఉపయోగపడదు అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సమస్య. అదేవిధంగా 51లో కాలేడు కమిషన్ వచ్చింది. దాని తర్వాత మండల్ కమిషన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. మండల్ కమిషన్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఆ తీర్పును బయటకు రాకుండా ఉంచారు. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు దాన్ని పక్కన పెట్టేశారు కంప్లీట్గా. మళ్ళీ వీపీ సింగ్ గారు వచ్చిన తర్వాత మండల్ కమిషన్ తీర్పు అది వాళ్ళ నివేదిక బయటకు రావడము. అప్పుడు బీసీలకు తొలిసారి బీసీలకు రిజర్వేషన్ ఇమ్మని ఉంది. బీసీలకు రిజర్వేషన్ 27% ఇమ్మని చెప్పి దాంట్లో క్లియర్గా ఉంది. మండల్ కమిషన్ రిజర్వేషన్లు ఎప్పుడైతే అమలు చేయడం మొదలైందో వీపీ సింగ్ గారు మొదలు పెట్టారో అప్పుడు ఈ యొక్క ఇప్పుడు చెప్పుకున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ అన్ని కూడా కుప్పిగంతులు వేసి ఆ రోజు సమాజం విచ్ఛిన్నం అవుతుందని మాట్లాడిన పార్టీలు. అప్పటి వరకు అసలు నిజానికి ఉద్యోగాల లోపల బీసీల పర్సెంటేజ్ 2-3 దాటలేదు. కానీ దుర్మార్గంగా ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా అప్పుడు ఒక డబుల్ స్టాండర్డ్స్తో ఉన్నాయి ఆ రోజు. తర్వాత వచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన సోదరులు శ్రీకాంత్ గారికి చెప్పినట్టు ఈ యొక్క కిరణ్ మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి కమిషన్ ఇదేదైతే ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేశారో వాళ్ళకి తెలుసు. యాక్చువల్గా 2020లో అదేవిధంగా 2021లో ఈ 2 సంవత్సరాల లోపల వచ్చినటువంటి గవాయి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా మహాజన్ వర్సెస్ మధ్యప్రదేశ్ ఈ 2 తీర్పుల లోపల
సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ట్రిపుల్ టెస్ట్ ఉంటేనే రిజర్వేషన్లు ఇవ్వాలి అని. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంది? ఒకటి డెడికేటెడ్ కమిషన్ ఉండాలి, ఇంకోటి కులగణన చేసి వారి యొక్క వెనుకబాటును గుర్తించాలి, మూడోది ఇవన్నీ కూడా 50% లోపు ఉండాలి. ఈ మూడు ఓకే అయితేనే మీరు ఇవ్వాలి అని ఉంది. ఇవ్వాలి ఉన్నప్పుడు డెడికేటెడ్ కమిషన్ అంత స్పష్టంగా ఉన్నప్పుడు అది అందరికీ తెలుసు, బీసీ సంఘాలకు తెలుసు, కుల సంఘాలకు తెలుసు, ప్రభుత్వంలో పెద్దలందరికీ తెలుసు, లా డిపార్ట్మెంట్ కూడా వారికి ఉంటుంది కాబట్టి వారికి అవగాహన ఉంది. అయినప్పటికీ వీళ్ళు చేసిన కుట్ర ఏమిటంటే డెడికేటెడ్ కమిషన్ వేయకుండా రెగ్యులర్ బీసీ కమిషన్కే ఈ పనప్ప చెప్పారు. కోర్టు మొట్టికాయలు వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. వేస్తే అప్పుడు మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు కులగణన అని ఆదరాబాదరాగా 11 నెలల కాల పరిమితి తీసుకొని టైం వేస్ట్ చేసి ఇప్పుడు మొదలుపెట్టి ఆదరాబాదరాగా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మీరు చూస్తున్నారు అవన్నీ కూడా సమగ్రంగా జరగకపోవడము, ఫామ్లు కూడా రోడ్ల మీద దొరకడము, అదేవిధంగా అన్ని ఇండ్లకు తిరగకపోవడము, ఎవరికి దోచినట్టు వారు రాసుకోకపోవడము, ఎన్యూమరేటర్ల క్వాలిఫికేషన్ల మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. బీసీ సంఘాలు కానీ బీసీ మేధావులు కానీ ఈ ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తుతున్నారు. శ్రీకాంత్ గౌడ్ గారు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, మేము బీసీల పట్ల చిత్తశుద్ధిగానే ఉన్నాం, అందుకే కులగణన చేస్తున్నామని. ఇప్పుడు అంటే చెప్పినట్టుగా ముందు రెగ్యులర్ కమిషన్ వేసా, తర్వాత హైకోర్టు నుంచి మళ్ళీ ఒక ముట్టికాయలు పడితే కానీ మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. అంటే ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ సేకరిస్తున్నటువంటి వివరాలు, డేటా అది యూజ్లెస్సా ఏమనుకుంటున్నారు? దానిలో 100% యూజ్లెస్, కరెక్ట్ పనికి రాదనుకుంటున్నారు. ఎందుకు పనికిరాదు అది? 100% యూజ్లెస్. ఇలా నిజంగా ప్రజల పట్ల బీసీల పట్ల చిత్తశుద్ధి కనుక కాంగ్రెస్ పార్టీకి ఉంటే బీసీ డెడికేషన్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్యూమరేటర్లను పట్టేసుకొని ఈ రోజు సర్వే నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ల పైన 2013 సంవత్సరంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్న ఆ క్రమంలో ఏదైతే ఈ యొక్క 33% రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పేసి ఆ రోజున హైకోర్టులో తీర్పు వస్తే దానిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా పోయి కేసులు వేసిళ్ళు. ఇలా కేసులు వేస్తే ఆ కేసులన్నింటినీ తీసే విధంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ యొక్క ప్రభుత్వంలో ఈరోజు ఆ యొక్క రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఇలా మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కేసి ఇలా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక తీర్మానం తీసుకొచ్చేసి దాన్ని ముందుకు తీసుకుపోయినాం. ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక వీళ్ళందరినీ కూడా అఖిలపక్షంగా తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేయించు. ఇలా బీఆర్ఎస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం రావడానికి సిద్ధంగా ఉంది కదా, మరి ఎందుకు నీకు అట్లాంటిది లేదు? ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు అడుగుతున్నారు, నేను బీసీ సంబంధించినటువంటి వ్యక్తిగా, నేను టీపీసీసీ సంబంధించినటువంటి అధ్యక్షునిగా అయినా ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఓవన్ చేస్తుందని చెప్పేసి ఇలా నేను అడుగుతున్నా, ఈ 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులను ఎన్నుకున్నది? ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా బీసీలు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అరువు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిని పక్క రాష్ట్రం నుంచి పక్క పార్టీ నుంచి ఎందుకు తీసుకొచ్చుకున్నారు? పక్క పార్టీ నుంచి తీసుకొచ్చుకున్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసినటువంటి మీరు ఈ 70 ఏళ్లలో ఎంతమంది బీసీలను ముఖ్యమంత్రి చేసిళ్ళు? మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఇది ఇలా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయమని కామారెడ్డి డిక్లరేషన్ చెప్తున్నప్పుడే వాళ్ళకి తెలుసా మేము ఎట్టి పరిస్థితుల్లో ఇది మళ్ళీ కాలయాపన చేస్తాం, ఇది మేము చెప్పినట్టుగా 6 monthsలో మాకు సాధ్యం కాదు అనేది ముందే వాళ్ళకి తెలిసే ఉంటుందా? 100% తెలుసు అండి. ఇలా తెలుసు కాబట్టి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చేసి ఆ తప్పుడు హామీలు ఇప్పించేళ్ళు. ఆ తప్పుడు హామీలు అక్కడ సక్సెస్ అయినాయి కదా, అదేవిధంగా తెలంగాణలో ఇది ఇక్కడ సక్సెస్ అయ్యింది అని చెప్పేసి అనుకుని ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ తప్పుడు హామీలు ఇప్పించేళ్ళు. ఈరోజు బీసీ సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క డిక్లరేషన్ అయితే ఉందో ఈ డిక్లరేషన్ సంబంధించినటువంటిది 6 నెలల్లో రిజర్వేషన్లు పూర్తి చేసేసి 42% వాటా తెలంగాణలో మేము ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామని చెప్పేసి అన్నారు. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఈ రోజు 13 నెలలు గడిచిపోయింది కదా, ఈ 13 నెలల్లో ఎట్లా మీరు తీసుకున్నటువంటి దానికి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయా? ఇలా అదేవిధంగా బీసీ డెడికేషన్ కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇలా బీసీలకు ఏం చెప్పి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్లలో బీసీలకి అవకాశం ఇస్తామని చెప్పేసి అన్నావు. బీసీ సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నీ ప్రభుత్వంలో పనులు చేస్తే వాళ్ళకు బిల్లులే ఇస్తలేవు కదా, నువ్వు బీసీలకు సివిల్ కన్స్ట్రక్షన్లో ఎక్కడ నువ్వు అవకాశం ఇచ్చినావు? అవకాశం ఇస్తే ఎక్కడ అని చెప్పేసి ఈరోజు మా అధ్యక్షురాలు ఎలక్షన్స్లో కాకుండా ఇతర రంగాల్లో కూడా ప్రోత్సాహాలు కల్పిస్తామని అది ఇలా నాయి బ్రాహ్మణులకు కానీ వడ్ల కులస్తులకు కానీ కుమ్మరి కులస్తులకు కానీ వీళ్ళందరికీ కూడా 90% సబ్సిడీలతోని ఈ రోజు టూల్ కిట్స్ ఇస్తా అని చెప్పేసినటువంటి సర్కార్ ఎవరు? కాంగ్రెస్ సర్కార్ కదా. ఎక్కడ ఇచ్చిళ్ళు ఈ కులస్తులకు అని చెప్పేసి ఈ రోజు మా అధ్యక్షురాలు అడుగుతున్నారు. ఎందుకు మీకు వెన్నులో వణుకు పుడుతుంది? కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి, తద్వారా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయండి అని చెప్పేసి మా అధ్యక్షురాలు అడగానే ఈరోజు మీకు కోపం వస్తుంది. ఇలా బీసీలకు ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎంత అండి? సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు బీసీ సంబంధించినటువంటి దానికి ఎంత కేటాయించిళ్ళు?
కేవలం 9,000 కోట్లు కేటాయించారు. 20,000 కోట్ల రూపాయలతోని ఈ 1,00,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కేటాయిస్తాం బీసీలకు అన్నావు కదా. నీ హామీలన్నీ ఏమైనాయి? కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? ఎందుకు 20,000 కోట్లు రిలీజ్ చేయలేదు? ఒకవేళ బీసీలకు ఖర్చు పెడితే దానిపైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మా అధ్యక్షురాలు అడిగితే మీకు వెన్నులో వణుకు పుడుతుంది. రైట్, ఓకే. వెన్నులో వణుకుపుడుతుంది. ఏమంటాం, బీసీ సబ్ ప్లాన్ ను కూడా చట్టబద్ధత కల్పించేసి అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పించేసి ఈ రోజు 20,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పేసినటువంటి రేవంత్ సర్కార్ ఎన్ని అసెంబ్లీ సమావేశాలు పోయినాయి? 13 నెలల కాలపరిమితి కూడా గడిచిపోయింది కదా. ఎప్పుడు చేస్తామని అడుగుతుంటే ఎందుకు మీ వెన్నులో వణుకుపుడుతుంది? రైట్, ఓకే. నవీనాచారి గారు, సో ఇంకా కూడా అంటే ఇంకా మోసం చేసుకుంటూనే వెళ్ళడం కాంగ్రెస్ ప్రభుత్వం నైజంగానే కనిపిస్తోందా, లేదంటే బీసీలపైన ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ తోటి ఏదో కులగణన చేసే ప్రయత్నం సాగుతుంది, సో దాన్ని ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేది లేదు, మేము తర్వాత చేస్తాం, ముందైతే స్థానిక సంస్థల ఎన్నికలకైతే వెళ్తామని మళ్ళీ ఒక మాయమాటలు చెప్పే ప్రయత్నం అనేది సాగుతున్నట్టుగా చూడాలా? ఒక గత అనుభవాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గమైన పార్టీ అండి. ఎందుకంటే మనం గతంలో కమిషన్లు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకు వీళ్ళు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలకు కూడా వారి వెనుకబాటు దృష్ట్యా, ఎస్సీ ఎస్టీలు అంతా వెనుకబాటుగా కాకపోయినా ఎస్సీ ఎస్టీ సోదరులు నిజంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల నుంచి వచ్చినారు. వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ దక్కాల్సిందే, అది న్యాయం కూడా. బీసీలు కూడా అదే కోరుకుంటారు. కానీ బీసీలకు కూడా కొంత వెనుకబాటు ఏదైతే ఉన్నదో ప్రపోర్షనేట్గా వీరికి కూడా వీరి సంఖ్యాపరంగా వీరికి ప్రాతినిధ్యం దక్కాలి. కాబట్టి ఈ రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని రాజ్యాంగంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేర్చలేదు. తర్వాత చేర్చే అవకాశం వచ్చినా చేర్చలేదు. తర్వాత ఎప్పుడైతే వారికి ఈ మండల్ కమిషన్ వచ్చిందో, మండల్ కమిషన్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినారు. అప్పటిదాకా దాదాపు అది మండల్ కమిషన్ వచ్చినటువంటి 1990 లోపల, అంటే 79 లోపల మండల్ కమిషన్ వేశారు. 10 ఏళ్ళు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినారు. అంటే 90 వరకు, స్వతంత్రం వచ్చిన 47 నుంచి 90 దాకా వీళ్ళకు బీసీలకు ఎట్లాంటి రిజర్వేషన్లు అటు కేంద్రంలో దక్కలేదు, ఇటు రాష్ట్రంలో దక్కలేదు. కేంద్రంలో కూడా వీళ్ళు పెట్టిన తర్వాత కూడా పెట్టే అవకాశం ఉన్నా కూడా అంతకుముందు కూడా వీళ్ళు రాష్ట్రాలకు అధికారం ఇచ్చినారు తప్ప రాజ్యాంగంలో చేర్చలేదు. ఇంకొక విషయం మనం గుర్తించాల్సింది, ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి 2012లో నిమ్మక జయరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోపల ఇక్కడ ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళినాడు. కోర్టుకి వెళ్ళి ఏం చెప్పిందంటే ఇక్కడ 50% రిజర్వేషన్ దాటుతున్నాయి బీసీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అని. వెళ్ళిన ప్రతిసారి కూడా కోర్టు ఏం చెప్తుంది, 50% రిజర్వేషన్ దాటొద్దు, ఎందుకంటే అంతకుముందే రాజ్యాంగం లోపల ఉంది కాబట్టి వాళ్ళు చెప్తూ ఉన్నారు, అంతకుముందు కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి. చెప్పినప్పుడు 2013 లోపల దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి సమర్థవంతంగా కొట్లాడాల్సినటువంటి ఇక్కడి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పేలవమైనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వంగా నిలిచి ఆయన కోర్టు లోపల పోయి కాంప్రమైజ్ అయ్యి నేను ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి, నెక్స్ట్ టైంకు నేను పెట్టను, నేను రిజర్వేషన్లు 50 లోపలే పెట్టుకుంటాను, తక్కువనే పెట్టుకుంటానని చెప్పి ఆయన కాంప్రమైజ్ అయ్యి వచ్చినాడు. 2013 లోపల ఆయన అఫిడవిట్ రాసిచ్చి మరి ఇక్కడ వచ్చి ఎలక్షన్ పెట్టుకున్నాడు. ఎలక్షన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ 2017 లోపల కేసీఆర్ గారు 61.19 అంటే మిగతా ఉమెన్ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్తో పాటుగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 61.19 రిజర్వేషన్ ఇస్తూ మొత్తం రిజర్వేషన్ పెంచుతూ నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని వారు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మీకు తెలుసు 50% దాటితే కోర్టులు కొట్టేస్తాయి. అయితే అంతకుముందే తమిళనాడు విషయంలో జరిగినటువంటి అక్కడ అనుభవాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తమిళనాడు లోపల రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి మా ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు దృష్ట్యా ఇక్కడి వర్గాలకు ఇంత రిజర్వేషన్ అవసరమే, ఇది ఖచ్చితంగా 50 దాటుతున్నది కాబట్టి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పి అందరికందరూ ఢిల్లీ పోయి కూర్చున్నారు. మొత్తం అన్ని పార్టీలు పోయినాయి. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలో అఖిలపక్షం పోయి ఢిల్లీలో ధర్నాలు చేసింది కాబట్టి వాళ్ళది షెడ్యూల్ 9లో చేర్చారు. తెలంగాణలో కూడా అట్లా చేర్చమని చెప్పి ఈ యొక్క 61.19 ఏదైతే పర్సెంటేజ్ ఉందో అది నూతన పంచాయతీరాజ్ చట్టం చేసి దాన్ని షెడ్యూల్ 9లో చేర్చమని చెప్పి కేసీఆర్ గారు ఢిల్లీకి అఫిడవిట్ పంపడం జరిగింది. పంపితే అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఇక్కడ ఉండగానే దాన్ని షెడ్యూల్ 9 లోపల పెట్టమని చెప్తే అది అట్లా కోర్టులో అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఇంకొందరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ స్వప్నారెడ్డి తర్వాత గోపాల్ రెడ్డి అనే 2 వ్యక్తులు వెళ్ళినారు. వీళ్ళు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అప్పుడు కోర్టుకు వెళ్ళి బీసీల రిజర్వేషన్లు 50 దాటుతున్నాయి, మొత్తం బీసీ కాదు మొత్తంగా కలిపి దాటుతున్నాయి కాబట్టి బీసీ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు 50% దాటొద్దు అని ఇంకా షెడ్యూల్ 9లో చేర్చలేదు కాబట్టి కోర్టు దాన్ని కొట్టేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో లోపల కేసీఆర్ గారు దాన్ని ఏం చేద్దామని ఆలోచిస్తున్న క్రమంలోనే మరో వ్యక్తి కోర్టుకు వెళ్ళారు హైకోర్టులో ఏం చెప్పింది, హైకోర్టు 100 రోజుల లోపల స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అని చెప్పింది.
ఒక దిక్కేమో 100 రోజుల లోపల ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి, ఇంకో దిక్కేమో 50% దాటి ఇచ్చే పరిస్థితి లేదు. అవును. కాబట్టి కాబట్టి కేసీఆర్ గారు గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువ పర్సెంటేజ్లోనే ఇచ్చి అప్పుడు ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ రోజు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. రైట్, ఓకే. వీళ్ళ చరిత్రనే అట్లా ఉన్నది. రైట్, ఓకే. శ్రీకాంత్ గౌడ్ గారు, సో ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కాలయాపన అందామా, మోసం అందామా, ఏ విధంగా కానీ వాళ్ళు ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు అంటే కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ హామీలు ఇంప్లిమెంట్ కాకపోవడం, అట్లీస్ట్ దాన్ని ఎస్ మేము చేయలేకపోయాం, ఇగో పలానా టైం కల్లా మేము చేసేస్తాం అని ఇప్పుడైనా మళ్ళీ వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవడం, ఇదంతా కూడా ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉన్నారు బీసీ వర్గాలందరూ కూడా? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ సామాజిక ఉద్యమాలను, చారిత్రక ఉద్యమాలను నిర్మించినటువంటి వ్యక్తులు. సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి యొక్క పౌరుషం, దాశరథి కృష్ణమాచార్యుల యొక్క తెగింపు, ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తులు ప్రశ్నించే గలాలు, ధిక్కార స్వరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు. నేనేమంటున్నానంటే ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి ప్రాపగండా గత ఎలక్షన్లో ఏదైతే జరిగిందో దాన్ని ఈరోజు నమ్మి బుల్తా పడ్డారు. ఇలా అదే బీసీ డిక్లరేషన్ విషయంలో కూడా మా బీసీలకు ఏమైనా చేయకపోతాడా అనేటువంటి దాంతో ఇలా బుల్తా పడ్డారు. బుల్తా పడి 52% ఉన్నటువంటి బీసీ ఓట్ బ్యాంకును ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ మోసపూరితమైనటువంటి 420 హామీల్లో బీసీ డిక్లరేషన్ రూపంలో ఇచ్చి ఈరోజు సక్సెస్ అయింది. నేనేమంటున్నా, ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు అడుగుతున్నారు, మీ నాయన ఏం చేసిండు బీసీలకు అని చెప్పేసి, నువ్వు ఎందుకు ధర్నా చేస్తున్నావు ఇందిరా పార్క్ వేదికగా అని చెప్పేసి ఈరోజు మా అధ్యక్షురాలను తను ప్రశ్నిస్తాడు. ఇలా కేసీఆర్ గారు బీసీలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ లేనప్పుడే మీ బీసీ మంత్రిత్వ శాఖ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి కాదా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులకు, కుర్మ సోదరులకు సుమారు 12,000 కోట్ల రూపాయల సంబంధించిన నిధులు కేటాయించి గొర్రెల పంపిణీ ద్వారా ఆర్థిక స్వావలంబన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాదా? మహేష్ గౌడ్ గారు, మీరు ఒకసారి గుర్తించారు. ఈరోజు ముదిరా సంబంధించినటువంటి సోదరులు కావచ్చు, అదేవిధంగా గంగపుత్రులే కావచ్చు, ఉచిత చేపల పంపిణీ ద్వారా చేపపిల్లల పంపిణీ ద్వారా ఒక నీలి విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కదా. ఆ మహానుభావుడు కాకుండా ఎవరిశీలు? ఇలా బీసీలకు విదేశీ విద్య అనేటువంటిది అందం ద్రాక్షలాగా ఉన్నది. ఇలా కాయకష్టం చేసుకుంటే తప్పితే ఈరోజు మన పిల్లల్ని చదివించుకునేటువంటి పరిస్థితులలో ఇలా బీసీ గురుకులాలను తీసుకొచ్చిండు, 100ల సంఖ్యలో ఉన్నటువంటి గురుకులాలను తీసుకొచ్చిండు. అదేవిధంగా విదేశీ విద్య అనేటువంటిది ఏవో దాని ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే సంబంధించినటువంటి ఓవర్షిప్ స్కాలర్షిప్ తీసుకొచ్చేసి బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచి వాళ్ళను విదేశీ సంబంధించిన విద్యను అందించినటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ గారు కదా. కులవృత్తుల్ని ప్రోత్సహించిన దాని పట్ల కూడా అనేక విమర్శలు చేశారు. అంటే కులవృత్తుల్ని మీరు వాళ్ళకే ఆ పనికే పరిమితం చేపిస్తారా అని రకరకాల విమర్శలు చేశారు. ఈ రోజు కళ్ళు సంబంధించినటువంటి ఏవైతే కళ్ళు సంబంధించిన కంపౌండ్స్ ఉన్నాయో కంపౌండ్స్ ను గతంలో కూడా కల్తీ కళ్ళు అని చెప్పేసి రకరకాలుగా ఈ గౌడ్ సామాజిక వర్గం పైన దాడులు జరిగినప్పుడు వాటిని బంద్ అయిన తర్వాత గౌడ్స్కు ఏదైతే వాళ్ళ జీవనభృతి కోసము కేసీఆర్ గారు ఒకరోజు ఈదులను తాటి చెట్లను ఈత చెట్లను చెరువులో పక్కన కట్టల పక్కన ఇరువైపులా నాటిస్తూనే వాళ్ళకు ఎక్స్చేంజ్ సుంకాన్ని తగ్గిస్తూనే మధ్య సంబంధించినటువంటి సిండికేట్లలో అగ్రవర్ణ సంబంధించినటువంటి వ్యక్తులు, డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు తీసుకుపోతున్నారు. వీళ్ళకు కళ్ళు అనేటువంటిది వీళ్ళకు జీవనాధారం అని చెప్పేసి గౌడ్స్కి ఈరోజు 15% రిజర్వేషన్లు కల్పించి ఈరోజు మద్యం సిండికేట్లు ఇప్పించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కదా. ఇలా నేను అడుగుతున్నా, అదే సంబంధించినటువంటి నాయి బ్రాహ్మణులే కావచ్చు, మేర కులస్తులే, దర్జీలు కావచ్చు, మిషన్ కుట్టాలంటే ఇలా విద్యుత్ కావాలి, నాయి బ్రాహ్మణులకు కరెంటు కావాల్సిన పరిస్థితి, రజకులకు ఇస్త్రీ చేసుకుందామంటే ఈరోజు కరెంటు విద్యుత్ కావాలి. ఇలా ఆ కులాలు ఈ యొక్క ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆ భారం పడదని చెప్పేసి ఈ రోజు వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ గారు కదా. రైట్, ఓకే. రైట్, నవీనాచార్య గారు, అంటే వారు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా అనుభవించినటువంటి ప్రజలు, అనుభవించినటువంటి వర్గాలకు ఎట్లా గుర్తున్నాయి? నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఈ రకంగా ప్రోత్సహించబడ్డాం, మాకు ఈ రకంగా జీవనోపాధి పెరిగింది అంటే ఎవరైతే ఆ వృత్తి కులాల మీద ఆధారపడ్డారో వాళ్ళు ఎట్లా బెనిఫిట్ అయిన విధానం అనేది ప్రజలు ఎట్లా గుర్తు చేసుకుంటున్నారు ఇవాళ లోపల తెలంగాణ రావడానికి ముందున్న తెలంగాణ గ్రామాలు కానీ ఇప్పుడున్న తెలంగాణ గ్రామాలు కానీ ఎంత మార్పు చెందినాయో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ గారు ఏదైతే ఉందో గ్రామాలు ఆర్థిక పరిపుష్టంగా తయారైనాయి. పల్లెల లోపల కూడా, గ్రామ ప్రాంతాల లోపల కూడా పంట పొలాల ధరలు ఏ రకంగా పెరిగినాయో తెలుసు. ఎందుకు పెరిగింది అంటే అంత కల్టివేబుల్ ల్యాండ్ వచ్చింది, దానికి ఇరిగేషన్ వచ్చింది, ఇక్కడ నీళ్లు వచ్చినాయి. అదేవిధంగా కుల వృత్తులను కూడా మనం కాపాడుకోవడం జరిగింది. పల్లె కానీ, పల్లె చుట్టూ ఉన్న చెరువు కానీ, పంట పొలాలు కానీ, గ్రామీణ వ్యవస్థ ఏదైతే ఉందో పాడి పంటలు కానీ, అదే గొర్రెలు కానీ, ఊరంటే ఏంది ఇవే కదా. ఇవన్నిటిని ప్రతి వర్గాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఇవాళ బీసీలను చూస్తుంటే బీసీ లోపల దాదాపు 70% సామాజిక వర్గాలు కేసీఆర్ గారితో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంతో లబ్ధి పొందినాయి. ఎంత లబ్ధి పొందినాయి అంటే తీవ్రమైన లబ్ధి పొందినాయి. ఆ రోజు కన్నుగుట్టి వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఒక యాదవుడు గొర్రెలే కాసుకోవాలా, లేకపోతే ఒక గౌడు కల్లే గీసుకోవాలా అని మాట్లాడారు. వీళ్ళ దుర్మార్గం ఎక్కడుందంటే వీళ్ళ మెదడులో ఉంది. అదేదో తక్కువ పని అయినట్టు, అది చేయకూడదు అన్నట్టు మాట్లాడినారు. కులవృత్తి అనేది స్వాభిమానానికి గుర్తు. కులవృత్తి అనేది ఇప్పుడు మటన్ అన్నది ప్రపంచంలో ఎక్కడ లేదా? ఇక్కడ మాత్రమే ఉందా? గొర్రెల పెంపకం ప్రపంచంలో ఎక్కడ లేదా? ఇక్కడ మాత్రమే ఉందా?
ప్రపంచంలో ఎక్కడో ప్రతి చోట ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు కదా. ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను ఆ ఆర్థిక పరిపుష్టంగా తయారు చేయడం వల్ల తప్పేముంది? పోనీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు చేస్తారా? మీ దగ్గర ఉన్నటువంటి విధానాలు ఏందో చెప్పాలి. అంతే కదా. మీ కుల వృత్తులను వాళ్ళ ఆర్థికంగా కాపాడమన్నది వివక్షను పెంచడం కాదు. వివక్ష పోయేందుకు కేసీఆర్ గారు మిగతా వర్గాలతో సమానంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అది స్వాభిమాన సంకేతం. రైట్. సో అంటే ఇప్పుడు రేపటి మహాసభకు అనేక బీసీ సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. సో రెగ్యులర్గా కవిత గారు వాళ్ళతో మీటింగ్ అవుతున్నారు. అంటే వారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? బీసీ సామాజిక వర్గాలను అప్లిఫ్ట్ చేయాలి, రాజకీయాల్లో కానీ లేకపోతే ఆర్థికంగా కానీ స్థితిగతుల విషయంలో కానీ అప్లిఫ్ట్ చేయాలనేది వారి కవిత గారి ఆలోచన విధానం అనేది ఎట్లా ఉంటుంది? వాళ్ళతో ఎట్లాంటి షేరింగ్ జరుగుతుంది? మొదటి నుంచి కూడా తెలంగాణ జాగృతి ఏర్పడ్డటువంటి సంవత్సరం నుంచి కూడా ఈ నెలలలో తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కేవలం ఒక పక్షాన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతూనే తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా ఏకకాలంలో కొట్లాడినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. కవిత గారి నాయకత్వం లోపల అటు దళితుల సూర్యుడైనటువంటి అది భారత రాజ్యాంగ రచయిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేసినాం. చివరికి 48 గంటల కవిత గారి నిరాహార దీక్ష తర్వాత తరదంగా అసెంబ్లీ ముట్టడి పిలిపించిన తర్వాత మాత్రమే వారి విగ్రహాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వారు కవిత గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి సాధించుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో బాబాసాహెబ్ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళల వెనుకబాటును దృష్టిలో ఉంచుకొని మహిళలకు కూడా రిజర్వేషన్లు అవసరం అని చెప్పి ఢిల్లీ వేదికగా కొట్లాడినాం. 16 పార్టీలను తీసుకొచ్చి వారి యొక్క మద్దతు లేఖలను సంపాదించి మనం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దాంట్లో కూడా మళ్ళీ ఓబీసీ సబ్ కోటా అడిగినాం. ఓబీసీ ఐడియా అన్నది మాకు ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, మొదటి నుంచి కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మేము చేస్తూనే వచ్చినాం. ఓకే. శ్రీకాంత్ గౌడ్ గారు, అంటే బీసీల స్థితిగతుల పట్ల వారి అవకాశాల పట్ల కవిత గారికి ఉండేటువంటి ప్రత్యేక అవగాహన, వారు సాగించేటువంటి నిత్యం చేసే సమాలోచనలు ఇవన్నీ కూడా ఏం రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి? డెఫినెట్లీ అండి. మా అధ్యక్షురాలు ఏంటంటే ఏ ఒక్క అంశాన్ని వెతుకున్నా దాన్ని ఒక ఉక్కు సంకల్పంతో పట్టుకుంటారు. మొదటి నుంచి కూడా సూక్ష్మంగా దాంట్లో సబ్జెక్ట్ను చూడడము, దీర్ఘకాలికంగా ఆ యొక్క ప్రణాళికలను రూపకల్పన చేసుకోవడం, దీర్ఘకాలిక ప్రణాళికలతోనే దాన్ని ముందు తీసుకుపోయేటువంటి సబ్జెక్ట్. ఇలా బీసీ సంబంధించినటువంటిది ఏదైతే రిజర్వేషన్లు అనేటువంటిది ఈయాటికి వచ్చేటువంటివి కావు. ఈరోజు ఏదైతే షెడ్యూల్ 9లో ఈ యొక్క దాన్ని చేర్చడం ద్వారా శాశ్వత పరిష్కారం అనేటువంటిది వస్తుంది అనేటువంటిది జగబెరిన సత్యం. దాని పరంగా మనం కృషి చేయాలి, దాని పరంగా మనం కొట్లాడాలి. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు మీకు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి, ధర్నా చేద్దాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం. రాహుల్ గాంధీ గారిని లేకుండా మిగతా అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను మమేకం చేసుకుని రిజర్వేషన్ ఫలాలను బీసీలకు అందించే విధంగా చేద్దాం. దేనికైనా మేము రెడీ అంటున్నాము, మేము వెల్కమ్ చేస్తున్నాము. మిమ్మల్ని తెలంగాణ సంబంధించిన సమాజానికి మీ తప్పుడు హామీలు ఏవైతే ఇచ్చిలో ఈ తమ్ముడు ఆపిన పైన మేము ప్రశ్నిస్తామని చెప్పేసి అనగానే ఈ రోజు నెత్తి నోరు మొత్తుకునేటువంటి పరిస్థితిలో ఉండదు. నిజంగా ఇంతవరకు ఇంకా మీ అంటే రేపటి నిర్వహించే సభకి పర్మిషన్ రాలేదు. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నారు పర్మిషన్ కోసం, కానీ పర్మిషన్ రాలేదు. మరి ఎట్లా? ఈ రాష్ట్రంలో 52% బీసీల సంబంధించిన ఓటు బ్యాంకు ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీల సభని అడ్డుకుంటే ఒక బీసీ వ్యతిరేక ప్రభుత్వం అవుతుంది. కాబట్టి బీసీల ఆ సభను ఎట్లా నిర్వహించుకోవాలో తెలుసు. గాంధీ మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా మా అధ్యక్షురాల యొక్క నేతృత్వంలో వారి నాయకత్వ పటిమేందో అనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు చూపెడతాం మేము. ఓకే. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ గారికి ధైర్యం ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, మీకు చేతనైతే మాకు సభ పెట్టుకునే పర్మిషన్ ఇవ్వండి. ఎట్ ద సేమ్ టైం మేము చెప్పిన దానికన్నా మంచిగా మీరు ఏదైతే ప్రామిస్ చేసారో అది నిరూపించుకొని మమ్మల్ని తప్పని చెప్పండి. మేము ఏదైతే అడుగుతున్నామో అది మీరు హామీ ఇచ్చిందా కాదా, కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పిందా కాదా? కొత్తగా మేమేమో అడగట్లేదు కదా. 42% రిజర్వేషన్ ఇస్తామని మీరు చెప్పినారు. సిక్స్ మంత్స్ లో ఇంకోటి అధికారంలోకి వస్తే చేయడం వేరు, చేస్తామని చెప్పడం వేరు. 6 నెలలు వాళ్ళు తమకు తాముగా టైం లిమిట్ పెట్టుకున్నారు. 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పినారు. ఇవాళ అవన్నీ కూడా బీసీ సమాజం అడుగుతుంది కదా. మేమే ఛాంపియన్లం అని చెప్పుకున్న వాళ్ళు మేము సభ పెట్టుకుంటే ప్రజలు మమ్మల్ని తప్పంటారా, మిమ్మల్ని తప్పంటారా? మేము అడుగుతున్నది న్యాయమైంది కాబట్టే కదా. మీరు ఇవాళ మొహం చాటుకోవడానికి మమ్మల్ని దాచిపెడుతున్నారు, మా ఆర్గనైజేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని కప్పి పెడుతున్నారు అనేది మా ప్రశ్న. నిజంగా మీకు ధైర్యం ఉంటే ప్రజలకు సమాధానం చెప్పండి, మాకు చెప్పడం కాదు కదా. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు మమ్మల్ని తిట్టే బదులు ప్రజలకు చెప్పుకోవచ్చు కదా మీరేం చేసినారో. ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు? కేసీఆర్ గారు. సహకార సంస్థల లోపల, సహకార సంఘాల లోపల రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. ఆత్మగౌరవ భవనాలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. ఇన్ని కులాలను ఆర్థిక పరిపుష్టంగా తయారు చేసింది ఎవరు? కేసీఆర్ గారు. మీరు వచ్చినాక ఏం చేసినారు? మీరు చెప్పిందే కదా మేము అమలు చేయమంటున్నది. మీరు 10 చెప్పారు, 10లో కనీసం 2 3 చేశారా? అది కూడా లేదు కదా. ఇవాళ బీసీలో ఆ ప్రశ్న అడుగుతుంటే మహేష్ గౌడ్ గారిని ముందు పెట్టి తిట్టించడం తప్ప ఇంకా మీ వర్క్లో మీ పనిలో చూపెట్టండి మీ చిత్తశుద్ధి అని మేము అడుగుతున్నాం. శ్రీకాంత్ గౌడ్ గారు.
కన్వెన్షన్ హాల్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు, ప్రెస్ క్లబ్లు కట్టిస్తామని చెప్పేసి అన్నారు, ప్రతి ఒక్క దగ్గర క్యాంటీన్లు కట్టిస్తామన్నారు బీసీలకు. కన్వెన్షన్ హాల్ ఎక్కడ అని అడుగుతున్నాం, క్యాంటీన్లు ఎక్కడ అడుగుతున్నాం. జయశంకర్ సంబంధించినటువంటి ఐక్యతా భవనాలు కడతాం 50 కోట్ల రూపాయలతో అని చెప్పేసి అన్నావు. ఈ ఎక్కడ అన్న ప్రశ్నకు నిజమే. అంటే మీరు అన్నట్టు బీసీ డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థల్లో 42% కాకుండా ఇవన్నీ ఉన్నాయి. సో నిజంగా సరే ఎన్నికలతో ఏమైనా ఇష్యూస్ ఉంటే అదొకటి కొంచెం డిలే అయినా కూడా మిగిలినవన్నీ స్టార్ట్ కావాలి కదా. ఇప్పుడు మిగిలిన ఎలక్షన్ లో 42% అది మినహాయించి మిగిలిన స్టార్ట్ చేస్తూ ఉండాలి. మీరు అవి కూడా చేయలేదు. ప్రభుత్వానికి మందికి పుట్టిన పిల్లలను మా పిల్ల అని చెప్పేసి ముద్దాడడం మొదటి నుంచి అలవాటు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. ఈ రోజు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ చేసినటువంటి వాటికి నియామక పత్రాలు ఇచ్చేసి మేమే ఇచ్చినామని చెప్పి మేమే ఇచ్చినాము. ఈ రోజు ఇంకొక మాట, ఏదైతే టీఎస్పీపీఎస్సీ ద్వారా సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో కూడా ఇలా బీసీ రిజర్వేషన్లు తుంగల దొక్కిళ్ళు, ఇలా బడు బలైన వర్గాలకు సంబంధించిన బిడ్డలకు రిజర్వేషన్ల ద్వారా ఆ పోస్టులు కాకుండా చేసినటువంటి పార్టీ ఎవరు? మీ పార్టీ కదా. ఇలా అటుగా ఏదైతే ఆ జీవో నెంబర్ 29 రద్దు చేయమని చెప్పేసి అశోక్ నగర్ లో మేము పోయి అందరు ధర్నాలు చేస్తే ఎందుకు రద్దు చేయలేకపోయింది? ఈ రోజు ఆలోచన చేయండి. ఇవన్నీ బీసీ వ్యతిరేక ప్రభుత్వము ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి దయచేసి బీసీ సంబంధించినట్టు ప్రజానీకం, బీసీ విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఆలోచన చేయాలి. రేపటి రోజున జరగబోయేటువంటి బీసీ మహాసభ, తెలంగాణ జాగృతి, శ్రీమతి కవిత గారి యొక్క ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఈ సభను ప్రజలందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా రేపు అదొక ఆరంభం అయితే కనుక ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా దీన్ని ముమ్మరం చేసే తప్పకుండా గ్రామాన కూడా బీసీ సంబంధించినటువంటి జెండా గద్దలు ఏర్పాటు చేయబోతున్నాము. గ్రామాన బీసీ సంబంధించినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు చూస్తారు. ఒక సర్వాయి పాపన్న యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా, బీసీ సంబంధించినటువంటి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఖచ్చితంగా శ్రీమతి కవిత గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఎజెండాతో ముందుకు పోతున్నారు. అందుకే చెప్పిన సూక్ష్మంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తారు. దీర్ఘకాలిక ప్రణాళికలు అనేటువంటి కవిత గారి దగ్గర ఉంటాయి. ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ ఆరంభం ఎట్లుంటుందో రేపు రోజు చూపబడుతుంది. రైట్, ఓకే. నవీనాచార్య గారు, అంటే రాబోయే రోజుల్లో అన్ని బీసీ సంఘాలలో ఉన్నటువంటి ముఖ్యమైన వర్గాలని కలుపుకుపోయే ప్రయత్నం, అంటే రేపు మహాసభ అనేది ఒక స్టార్టింగ్ అయితే కనుక ఇంకా ఇటువంటివి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేసేంత దాకా ఎట్లా కవిత గారి ఆలోచన వ్యూహం ఎట్లా ఉంది? సోదరుడు శ్రీకాంత్ చెప్పినట్లు ఇంకా ముమ్మరంగా కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. గ్రామస్థాయి వరకు కూడా, గ్రామస్థాయి నుంచి కూడా సమాంతరంగా తెలంగాణ జాగృతి ఒక ఉద్యమ నిర్మాణం చేయబోతా ఉన్నది. ఎందుకంటే బీసీలకు ఈ యొక్క అవకాశాలు ఏవైతే ఉన్నాయో, రావాల్సిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వచ్చే వరకు కూడా మనం కొట్లాడతాం. ఇంకో విషయం ఏమిటంటే అంబేద్కర్ గారు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం కొట్లాడినారో అనేక మంది ఓసీలు కూడా వారికి ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి వారికి మద్దతు తెలిపినారు. అదేవిధంగా మండల కమిషన్ వచ్చినప్పుడు వీపీ సింగ్ గారు, వారు స్వతహాగా ఓసీ, వారు కూడా మద్దతు తెలిపి ఈ యొక్క దీన్ని అమలు చేసిందే పెద్ద ఆయన వీపీ సింగ్ గారు. ఇక్కడ డిమాండ్లో న్యాయం ఉందా లేదా అన్నదే చూడాలి తప్ప మనం ఏ వర్గానికి చెందుతాము అన్నది తర్వాత సంగతి. న్యాయము, అన్యాయము, సత్యము, అసత్యము, ధర్మము, అధర్మం అన్నది ఎప్పటికీ ఉంటుంది. ధర్మం వైపే అందరు నిలబడాలని కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. సో రేపు ఇంకా పర్మిషన్ అనేది ఇంకా రాకపోతే ఎట్లా ఉంటుంది? ఒకవేళ నిజంగా రేపు సభ అనేది డెఫినెట్గా పెట్టి తీద్దామని చెప్తున్నారు. సో పర్మిషన్ అయితే ఇంకా రాలేదు. మరి పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది? పర్మిషన్ ఇవ్వడానికి ఇబ్బందులు ఏమి లేవు, వాళ్ళ దగ్గర జవాబులు లేవు అన్నది మాత్రమే మనం అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా రేపు వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా మేము రాత్రి వరకు, ఇవాళ నైట్ వరకు మేము ఏం చేస్తాము అన్నది మా యొక్క ఫర్దర్ యాక్షన్ కూడా ఇవాళ డిసైడ్ చేస్తాము. రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈ యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏమైతే కట్టుబడి ఉన్నామో అది ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఇవాళ రాత్రి వరకు కవిత గారి నేతృత్వంలో రేపటి మా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటా ఉన్నాం. వాళ్ళు ఉందాగా పర్మిషన్ ఇస్తే సరి, లేదంటే ఏం చేయాలన్నది ఈ రాత్రి వరకు మేము తెలియజేస్తాం. రైట్, ఓకే. శ్రీకాంత్ గౌడ్ గారు, అంటే బీసీల అభ్యున్నతి కోసం నిజంగా ప్రభుత్వంగా చేయాల్సింది ఏంటి? ఇప్పుడు 42% అనేది స్థానిక సంస్థల్లో అయితే సరే, ఇప్పుడు ఒకవేళ కనుక ఇవి 42% రిజర్వేషన్ అమలు చేయకుండానే స్థానిక సంస్థలకు వెళ్ళేటువంటి జరిగితే గనక ఏంటి? ఆ ప్రమాదమే జరిగి పొంచి ఉన్నది, ఆ ప్రమాదమే పొంచి ఉన్నది అని చెప్పేసి మా భయం కూడా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ మోసం చేయడం అంటే వెండతో పెట్టినటువంటి విద్య. ఇది ఈ రోజు జరిగినటువంటి మోసం కాదు కదా. ఇది 1954 సంవత్సరంలో నుంచి నవీనాచార్య గారు ఇంతసేపు చెప్పినట్టుగా ఆ కలర్ కోడ్కు సంబంధించినటువంటి కమిషన్ ఎప్పుడైతే ఆదేశంలో అప్పటి నుంచే మోసం చేస్తున్నారు. పిపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ గారు ఈ బీసీ సంబంధించినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచే బీసీలను మోసం చేస్తున్నటువంటి పార్టీ. కాబట్టి స్థానిక సంస్థలలో బీసీల యొక్క రిజర్వేషన్ల అమలు ప్రక్రియ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. ఇది ప్రజలలో కనుక ఈ విధంగా పోతే బీసీలు మోసగించబడతారనే మా బాధ, మా భయం కూడా. సో అన్ని డిక్లరేషన్లని కేవలం కాలయాపన కోసం, ఎన్నికల ఎత్తుగడ కోసం మాత్రమే కాంగ్రెస్ నాయకులు అప్పుడు నాయకులుగా, ఇప్పుడు ప్రభుత్వంగా కూడా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకైనా చాలా క్లియర్గా తెలుస్తుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇప్పుడు పీసీసీ చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అండ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు డిక్లరేషన్లో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బీసీల యొక్క రిజర్వేషన్ని
జరగబోయే జనగణన ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల్లోపే దీన్ని ఇచ్చి తీరుతామన్నమాట చెప్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అవుతుందో ఇవాళ 23% రిజర్వేషన్ని 42%కి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. బీసీలో సో అది కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అండ్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా బహిరంగంగా చాలా నమ్మకంగా ప్రకటించినటువంటి మాటలు, కానీ ఆచరణలో మాత్రమే విశ్వన్యం. రైట్, నవీనాచార్య గారు చివరిగా ఒక్కొక్క మాటగా, సో అన్ని డిక్లరేషన్లు, అటు యూత్ డిక్లరేషన్, ఇటు రైతు డిక్లరేషన్, ఇటు బీసీ డిక్లరేషన్ అన్నదంటే ఇక అది అటకెక్కించినట్టే అనేది మరోసారి నిరూపించుకోబడింది అనేది చాలా బహిరంగంగా చెప్పినటువంటి చర్చ. డిక్లరేషన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంలో డైవర్షన్ అన్నట్టు. అంటే మెయిన్ స్ట్రీమ్ ఏదైతే బలమైన వర్గాలు ఉన్నాయో వారికి డిక్లరేషన్ అని చెప్పాలి, దాన్ని కప్పిపుచ్చాలి, దాన్ని మళ్ళీ ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పక్కన పెట్టాలి, ఇంకేదో విషయం తీసుకొచ్చి డైవర్షన్ చేయాలి. మేము డెడికేటెడ్ కమిషన్కు ఇంత సమగ్రమైనటువంటి అధ్యయనం తెలంగాణ ప్రాంతం లోపల చాలా పట్టణాల లోపల రౌండ్ టేబుల్ మీట్లు పెట్టి కవిత గారి నాయకత్వం లోపల సేకరించినటువంటి దీన్ని మేము బుక్గా తయారు చేసి డెడికేటెడ్ కమిషన్కి ఇచ్చినాం. దీంట్లో అనేక సూచనలు మేము చేసినాం. వాటన్నిటిని కూడా చేసి బీసీలకు న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాం. కేవలం ఏంటంటే సిఫారసులు తీసుకోవడం పక్కన పెట్టడమేనా ఏమన్నా రిజల్ట్ కనిపిస్తుంది? సో డిక్లరేషన్ల విషయంలో డిక్లరేషన్ చెప్పారంటే ఇంకా డిక్లరేషన్ చేయమన్నట్టేనా యూత్ కానీ రైతు కానీ ఇప్పుడు బీసీ కానీ? 100% కంక్లూడింగ్ చెప్పండి. 100% అన్న. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ ఫలాలు అనేటువంటి అందనప్పుడు కూడా స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో అవి పక్కకు పెడితే ఓన్లీ ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్లలో కూడా 33% రిజర్వేషన్లు అమలు చేసింది కేసీఆర్ గారు. ఆ పద్ధతిలో దాన్ని తీసుకుపోయారు. వీళ్ళు కేవలం ప్రజల నయవంచన చేయడం కోసం మాత్రమే ఈ యొక్క పద్ధతిని శ్రీకారం చుట్టిల్లో. ఇది రేపు రోజున బీసీలకు కన్విప్ అయ్యే విధంగా రేపు రోజున ఎండగట్టబోతుంది తెలంగాణ జాగృతి. కడిగా రేపు తెలంగాణ జాగృతి బీసీలు తలపెట్టినటువంటి బహుజన గర్జన బీసీ మహాసభ పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపే విధంగా అణచివేసే ప్రయత్నం చేస్తుందంటూ తీవ్రంగా ఆగ్రహ వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. అయితే రేపు ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ఎట్టి పరిస్థితుల్లో మేము బీసీ మహాసభ నిర్వహించి తీరుతామంటూ తెలంగాణ జాగృతి ధీమాగా చెబుతోంది. రైట్, బీసీలకు న్యాయం జరిగేంత వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేంత వరకు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు ఖచ్చితంగా బీసీలతో ఐక్యంగా ముందుకు సాగుతాం ఎమ్మెల్సీ కవిత గారి నేతృత్వంలో అంటూ స్పష్టం చేస్తున్నారు తెలంగాణ జాగృతి నాయకులు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నవీనాచారి గారు. రైట్, చూస్తూనే ఉండండి టీ న్యూస్.